ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ నాకు చాలా బాగా తెలుస్తాను. హెచ్ఎంటీవీలో ఉన్నప్పుడు పరిచయం. తాను మహా న్యూస్లో చేశారు, హెచ్ఎంటీవీలో చేశారు, V6లో చేశారు, ప్రజెంట్ టీ న్యూస్లో ఉన్నారు. అంతకుముందు తను బాగా ఫెమిలియర్ అన్నప్పుడు టీవీ9. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈవెన్ టీవీ9కి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీని మీద ఏకంగా టీవీ9 మీద రకంగా దాన్ని ప్రసారం నిలిపేయడం, లైక్ ఈవేలో ఉన్నటువంటి మూమెంట్లో ఆమె ఢిల్లీ వెళ్ళి మళ్ళీ పోరాటం చేసి వచ్చింది. అక్కడ ఆయన ఇంటి ముందు ధర్నా చేసింది ఢిల్లీలో. అండ్ స్వేచ్ఛ వచ్చేసి ఓ రకంగా తెలంగాణ పోరాట యోధురాలని కూడా అనొచ్చు. అదేంటి యాంకర్ అని చెప్తున్నారు, తెలంగాణ పోరాట యోధురాలు అంటున్నారు, ఏది నిజం ఏంటని మీరు అడిగినట్టయితే తన గురించి తెలిసిన వాళ్ళు అంతెందుకంటే జస్ట్ ఇందాకే కేసెస్ అయితే పోస్ట్ పెట్టారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న మూమెంట్లో ఈ స్వేచ్ఛ యొక్క తండ్రి శంకర్, ఆయన ఉమ్మడి ఏపీలో పీడీఎస్సీకి రాష్ట్ర అధ్యక్షుడు. తర్వాత స్వేచ్ఛ యొక్క తల్లి శ్రీదేవి, ఈమె చైతన్య మహిళా సంఘం ఏదో ఉంది, ఆడవారికి హక్కుల కోసం పోరాడే ఒక యూనియన్కి వాళ్ళ ఆమె మెంబర్ అనుకోవచ్చు, దానికి మెయిన్ అనుకోవచ్చు శ్రీదేవి గారు. వాళ్ళ బిడ్డ ఈమె. స్వేచ్ఛ ఒక మంచి రచయిత్రి, స్వేచ్ఛ అద్భుతంగా ప్రసంగించగలదు, స్వేచ్ఛ డిబేట్ ఏదైనా అద్భుతంగా రాణించగలదు, ప్రజెంటేషన్ న్యూస్ ప్రజెంటేషన్ అయితే సూపర్ చేస్తారు. ఇక ఆమె గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వర్డ్ అన్నప్పుడు స్మిత పూర్వ భాష అని చెప్పవచ్చు. అంటే తాను ఎదుటివారు ఎవరైనా కనపడ్డప్పుడు ఫస్ట్ ఈమె మాట్లాడేది, చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. సో అందుకే ఈమె ఈరోజు చనిపోయింది అనగానే అంతా షాక్లో ఉన్నారు. చాలామంది అరే స్వేచ్ఛ తన స్వేచ్ఛను వదిలేసిందా? లేదు లేదు, ఎవరో మన స్వేచ్ఛ యొక్క స్వేచ్ఛను లాగేసుకున్నారని అంటున్నారు. అంటే ఆమె ఆత్మహత్య కాదు, హత్య అని. దెన్ ఆమె తండ్రి శంకర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? పూర్ణచంద్రరావు అనబడే వ్యక్తితో తను లివింగ్ రిలేషన్ ఉన్నమాట వాస్తవం, త్వరలో పెళ్లి చేసుకోవాలి, కానీ వేధిస్తూ ఉన్నాడు, ఇక వాడితో నేను ఉండలేను నానా అని నాకు ఫోన్ చేసి చెప్పింది. తర్వాత వెళ్ళి మాట్లాడుతాను అనుకున్నాను, కొద్ది గంటల వ్యవధిలోనే బిడ్డ చనిపోయి కనిపించింది. ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అండ్ పూర్ణచంద్రరావు గత కొద్ది రోజులు ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. గత కొద్ది రోజుల క్రితం ఇద్దరు కలిసి అరుణాచలం కూడా వెళ్ళేసి వచ్చున్నారు. అరుణాచలం వెళ్ళినప్పుడే మనస్పతులు పెరిగాయని, ఈవెన్ అరుణాచలం వెళ్ళినప్పుడు ఫోటోలు ఏవైతున్నాయో ఆమె పెడుతూ ధ్యానంలో ఫోటో పెట్టేసి మన మైండ్ ఎప్పుడైతే మౌనంగా ఉంటుందో అప్పుడు మన ఆత్మ మాట్లాడుతుందని చెప్పేసి పెట్టింది. అంటే ఈరోజు తను మానసికంగా ఎంతో సంఘర్షణ గురవుతూ ఉంది. ఇలా సంఘర్షణ గురవుతున్న మూమెంట్లో తన పేరెంట్స్ పిలిపించి ఈ పూర్ణచంద్రరావుతో లైఫ్ ముందుకు వెళ్ళాలా లేదా క్లియర్ చేసుకుందాం, క్లారిటీ తెచ్చుకుందని చెప్పేసి అనుకుంది. బట్ అకస్మాత్తుగా ఇలా చనిపోయింది. నాకు తెలిసిన వారు చెప్పింది కూడా, శివానికి తన గురించి తెలుసు, అండ్ మనతో తను ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నప్పుడు తాను భర్త క్రాంతి, ఇతను కూడా నా మిత్రుడే, విడాకులు తీసుకున్నారు. తనకు ఒక పాప ఉంది. ఆ పాపను చూసుకుంటూ జాబ్ చేయాలన్నప్పుడు ఇబ్బంది కాబట్టి దెన్ వీళ్ళ అమ్మా నాన్న ఉండేది రామ్నగర్, దానికి నీరువే వచ్చేసి ఈ రామ్నగర్ గాంధీనగర్ మధ్యలో వచ్చేసి జవహర్ నగర్, అక్కడ ఈ అమ్మాయి ఇల్లు తీసుకుంది. ఆ ఇంట్లో వచ్చేసి పెంట్ హౌస్లో ఉంటుంది. దాని పాప స్కూల్కి సంబంధించేసి ఈమె ఆఫీస్ సంబంధించి ఎక్కడైనా గ్యాప్ ఉందా, డిలే కనుక ఉన్నా వీళ్ళు వాళ్ళ అమ్మల ఇంట్లోనే ఆ పాప ఉంటుంది. పాప వయసు వచ్చి ప్రజెంట్ 13 years. సో పాపను బాగా చూసుకుంటుంది, వాళ్ళ అమ్మనంతో బాగానే ఉంది. ఇక అరౌండ్ 2.5 3 years నుంచి పూర్ణచంద్రరావుతో, ఈ పూర్ణచంద్రరావు గతంలో టీ న్యూస్లో ఎంప్లాయ్, ప్రస్తుతం ఈ అమ్మాయి టీ న్యూస్లోనే పనిచేస్తుంది. అండ్ అయితే ఈ టీ న్యూస్ మాజీ ఎంప్లాయ్ అయిన పూర్ణచంద్రరావుకి తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజెంట్ భారత రాష్ట్ర సమితి అయినటువంటి బీఆర్ఎస్ ఉన్నటువంటి కీలకమైన నాయకులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, రానున్నటువంటి రోజులలో ఎన్నికలలో పోటీ చేయడానికి మొత్తం సిద్ధం చేసుకుంటారని చెప్పి తెలిసింది. ఇటువంటి మూమెంట్లో స్వేచ్ఛ తన నుంచి దూరం జరగని అనుకున్న మూమెంట్లో అతనే కక్ష కట్టి ఈ అమ్మాయిని చంపేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడని చెప్పేసి ఒక వార్త. దీనినే వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మాత్రం ఒకటే అంటున్నారు, ఆత్మహత్య చేస్తుంది పిరిగిది మాత్రం స్వేచ్ఛ కాదు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. సినీ ఫీల్డ్ కన్నా ఇంకా ఛాలెంజింగ్ అన్నమాట మీడియా ఫీల్డ్ అన్న దానిలో నిలబడింది. ఎన్నో సందర్భాలలో తన వాయిస్ వినిపించింది. రీసెంట్ గా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అని చెప్పి జూబ్లీహిల్స్ లో ఉంది, హౌసింగ్ సొసైటీ నుంచి ఆ ఎన్నికలు కూడా జరిగితే అందులో కూడా గెలిచింది. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది, కన్నబిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంది. ఇటువంటి మూమెంట్లో తాను చనిపోవటం ఏంటి, ఆత్మహత్యగా చేసుకోదు, స్వేచ్ఛ తన స్వేచ్ఛను కోల్పోదు.
స్వేచ్ఛ, తన బిడ్డ స్వేచ్ఛ కోసం నిరంతరం కూడా బ్రతికే ఉంటుంది అంటే ఈమెను చంపేశారు. ఆ వేళ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ పూర్ణచంద్ర ఎక్కడో అప్స్టాండ్. బట్ మొదటి భర్త క్రాంతి వచ్చేసి దగ్గరే ఉన్నాడు. ప్రజెంట్ తను చనిపోయారు అనగానే తను చెప్పగానే వచ్చాడు. పాపం చాలా మంచివాడు క్రాంతి. తన బిడ్డ అంటే ప్రాణం తనకి. ఇప్పుడు ఆ స్వేచ్ఛ బిడ్డని, ఆ కూతురిని క్రాంతికి ఇస్తారా, లేదా శ్రీదేవి, శంకర్, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు చూసుకుంటారనేది ఇక వాళ్ళ డిసిషన్. బట్ ఇక్కడ మాత్రం స్వేచ్ఛకు సంబంధించి పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక వచ్చాక అది ఏమాత్రం హత్య గట్టిగా తేలితే పూర్ణచంద్రరావే ఫస్ట్ అక్యూజ్డ్ అవుతాడు. లేదు అది ఆత్మహత్య అని చెప్పిన నివేదికలో పూర్ణచంద్రరావు వేధింపుల వల్లే మా అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఆల్రెడీ శంకర్ చెప్తున్నాడు కాబట్టి ఆవిడ విచారణ చేసి వాళ్ళ యొక్క కాల్ డేటా రికార్డ్స్ మొత్తం తీసి దెన్ హెరాస్మెంట్ వల్ల చనిపోయిందా లేదు అతనే చంపాడా ఇక వివరాల మొత్తం కూడా పోలీసులు చెప్పాక మనం మాట్లాడింది. బట్ ఒక్క మాట అయితే నేను చెప్పదలుచుకున్నా, దయచేసి ఎవరూ కూడా ఆత్మహత్య అన్న ఆలోచన మాత్రం రానీయకండి. చాలా ప్రమాదం. మీరు గనక ఈ లోకాన్ని వీడితే మీ మీద డిపెండ్ అయ్యో మీకోసం బ్రతుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నరకం అనిపిస్తారండి. దయచేసి ఆ ప్రశ్న మాత్రం తేవద్దు ప్లీజ్. స్వేచ్ఛ, నీ స్వేచ్ఛను హరించారా, నీ స్వేచ్ఛను నువ్వే చంపుకున్నావా? ప్రాపర్ విచారణ జరగాలి, తెలియాలి.